వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. 2027లో పాదయాత్ర చేస్తానని, దానికి సంబంధించిన పూర్తి వివరాలను పార్టీతో చర్చించి ప్రకటిస్తానని తెలిపారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎం రేవంత్ కొడంగల్లో ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ పట్ల చేసిన వ్యాఖ్యలో అహంకారం కనిపిస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అన్నారు. గుబన్పల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏమైనా పాకిస్తాన్లో ఉందా అని పవన్ కళ్యాణ్ అనడం తగదన్నారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మొట్టమొదటిసారిగా ఓ ప్లాస్టిక్ సర్జరీ శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. గాంధారి మండలానికి చెందిన లచ్చబానే మహిళకు సర్జరీ విభాగాధిపతి డాక్టర్ విజయ్ కుమార్ పర్యవేక్షణలో ప్లాస్టిక్ సర్జరీ డాక్టర్ శివాని ఆధ్వర్యంలో రోగికి రొటేషన్ బ్లాక్ రికన్స్ట్రక్షన్ శస్త్రచికిత్సను పూర్తి చేశారు. టీచర్ల కోసం ఏటా 2 సార్లు ప్రత్యేక టెట్ నిర్వహించాలని గవర్నమెంట్ నిర్ణయించింది. రెగ్యులర్ టెట్లకు అదనంగా వీటిని నిర్వహించనుంది. టీచర్లందరికీ టెట్ను తప్పనిసరి చేస్తూ ఎస్సీ తీర్పు ఇవ్వగా టీచర్లు రివ్యూ పిటిషన్ వేశారు.